హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన ఛానల్లో హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే తెలుసుకున్నాం. ఇక భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ కూడా ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రధాన పరిశ్రమలు మరియు ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల పంపిణీ గురించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ టు డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్, జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. ఇక విషయంలోకి వస్తే ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్, ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రలకు సంబంధించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అలాగే భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రధాన పరిశ్రమలు మరియు ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల పంపిణీ గురించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. మొదటి 2 పంచవర్ష ప్రణాళికల కాలంలో, అంటే 1వ పంచవర్ష ప్రణాళిక కాలం, 2వ పంచవర్ష ప్రణాళిక కాలం, ఈ రెండింటిలో కూడా పారిశ్రామికీకరణ ఏ దశాబ్దంలో పుంజుకుంది? 1950 నుంచి 60, 1955 నుంచి 65, 1960 నుంచి 70, 1965 నుంచి 75. మొదటి ప్రశ్న, మొదటి 2 రెండవ పంచవర్ష ప్రణాళికల కాలంలో పారిశ్రామికీకరణ ఏ దశాబ్దంలో పుంజుకుంది, డెవలప్ అయింది? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 1960 నుంచి 70 కాలంలో, దశాబ్దంలో. ఇక రెండవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 4వ పంచవర్ష ప్రణాళిక కాలం 1965 నుంచి 69 నుంచి 74. ఈ కాలం నాటికి మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఏ రంగంలో అభివృద్ధి పథంలో నడవడం ప్రారంభించింది? వ్యవసాయం, పారిశ్రామికం, సేవలు, ఏది కాదు. 4వ పంచవర్ష ప్రణాళిక కాలం 1969 నుంచి 74 నాటికి మన రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో ఏ రంగంలో అభివృద్ధి పథంలో నడవడం ప్రారంభించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పారిశ్రామిక రంగం. ఇక 3వ ప్రశ్న గమనిస్తున్నాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఎన్ని భారీ మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి? భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి ఎన్ని భారీ మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి దేశంలో? 30, 32, 40, 42. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 32 పరిశ్రమలు. 4వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మొదటి ఈ పంచవర్ష ప్రణాళికా కాలంలో మన రాష్ట్రానికి కేటాయించిన 96.78 కోట్లలో పారిశ్రామిక రంగానికి ఎంత శాతం కేటాయించడం జరిగింది? 1%, 1.5%, 2%, 2.5%. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి 96.78 కోట్లలో పారిశ్రామిక రంగానికి ఎంత శాతం కేటాయించడం జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1.5%. 5వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మొదటి ప్రణాళికా కాలంలో మన రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి? 13, 14, 16, 17. మొదటి ప్రణాళికా కాలంలో మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 13. 6వ ప్రశ్న చూస్తున్నాం.
జాతీయ పారిశ్రామిక విధానం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1951, 1952, 1956, 1960. జాతీయ పారిశ్రామిక విధానం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1956. 7వ ప్రశ్న గమనిస్తున్నాం. ఏ ప్రణాళికా కాలంను కేంద్ర పరిశ్రమల దశకంగా వర్ణించవచ్చు? మొదటి, రెండవ, మూడవ, 3 వార్షిక ప్రణాళికలు. ఏ ప్రణాళికా కాలంను కేంద్ర పరిశ్రమల దశకంగా వర్ణించవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 3 వార్షిక ప్రణాళికలు. 8వ ప్రశ్న గమనిస్తున్నాం. 1991 నూతన పారిశ్రామిక విధానము ఏ విధానాలను ప్రారంభించింది? ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ, పైవన్నీ. 1991 నూతన పారిశ్రామిక విధానము ఏ విధానాలను ప్రారంభించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ. ఇక 9వ ప్రశ్న చూస్తున్నాం. 6వ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్రానికి పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎన్ని కోట్లు కేటాయించారు? 102.3 కోట్లు, 105.66 కోట్లు, 107.67 కోట్లు, 109.45 కోట్లు. 6వ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎన్ని కోట్లు కేటాయించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 105.66. 10వ ప్రశ్న చూస్తున్నాం. ఎన్నవ ప్రణాళికా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2020ని ప్రారంభించింది? 9, 10, 11, 12. ఏ ప్రణాళికా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజన్ 2020ని ప్రారంభించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 9వ ప్రణాళికా కాలం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 10వ ప్రణాళికా కాలంలో ద్వితీయ రంగం వాటి స్థూల రాష్ట్ర ఆదాయంలో ఎంత? 10వ ప్రణాళికా కాలంలో ద్వితీయ రంగానికి చెందినటువంటి ఆదాయం స్థూల రాష్ట్ర ఆదాయంలో ఎంత? 82%, 84%, 86%, 90%? ఆప్షన్ ఏ 82%. 12వ ప్రశ్న చూస్తున్నాం. 12వ ప్రణాళికా కాలంలో పారిశ్రామిక రంగంలో ఎంత శాతం వృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? 10%, 10.5%, 11%, 11.5%? 12వ ప్రణాళికా కాలంలో పారిశ్రామిక రంగంలో ఎంత శాతం వృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 10.5%. 13వ ప్రశ్న చూస్తున్నాం. 1999, 2000 సంవత్సరం నుండి ఏ తరహా పరిశ్రమలలో క్షీణత అంటే తగ్గిపోతూ ఉన్నాయి అని కనిపిస్తూ ఉంది? భారీ మధ్య తరహా పరిశ్రమల, కుటీర పరిశ్రమల, ప్రైవేటు పరిశ్రమల, ఏది కాదు? 1999, 2000 సంవత్సరం నుండి ఏ తరహా పరిశ్రమలలో క్షీణత కనిపిస్తూ ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భారీ మధ్య తరహా పరిశ్రమలు. 14వ ప్రశ్న చూస్తున్నాం. గత 6 దశాబ్దాల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో భారీ మధ్య తరహా పరిశ్రమలలో ఏ పరిశ్రమలు గణనీయమైన అభివృద్ధి సాధించాయి? సిమెంటు, పంచదార, వస్త్ర పరిశ్రమ, పైవన్నీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 15వ ప్రశ్న చూస్తున్నాం. కింది వాటిలో పరిశ్రమల ప్రోత్సాహక సంస్థ కానిది? ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఏపీఎస్ఐడిసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ ఏపీఎస్ఎఫ్సి, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అవస్థాపన సంస్థ ఏపీఐఐసి, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యూటీఐ. క్రింది వాటిలో పరిశ్రమల ప్రోత్సాహక సంస్థ కానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యూటీఐ అనేది కానిది. ఇక 16వ ప్రశ్న చూస్తున్నాం. మన రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమల వృద్ధిని ఏ విధానాలు క్రమంగా నిరోధించాయి? ప్రపంచీకరణ, సరళీకరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పైవన్నీ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న పరిశ్రమల వృద్ధిని ఏ విధానాలు క్రమంగా నిరోధించాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 17వ ప్రశ్న చూస్తున్నాం. 2007-8 సంవత్సరం నుంచి మరలా చిన్న తరహా పరిశ్రమల సంఖ్య ఎక్కువగా వృద్ధి చెందింది. దీనికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ చిన్న తరహా పరిశ్రమలకు బ్యాంకు రుణం కల్పించడం,
ఆప్షన్ బి కొన్ని మధ్య తరహా పరిశ్రమలను చిన్న పరిశ్రమలలో విలీనం చేయడం. ఆప్షన్ సి చిన్న తరహా పరిశ్రమలలో వసతుల కల్పన. ఆప్షన్ డి చిన్న తరహా పరిశ్రమలలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కొన్ని మధ్య తరహా పరిశ్రమలను చిన్న పరిశ్రమలలో విలీనం చేయడం వృద్ధికి కారణమైంది. ఇక 18వ ప్రశ్న చూస్తే ఎటువంటి పరిశ్రమల ద్వారా అత్యధిక ఉపాధి లభిస్తూ ఉంది? సూక్ష్మ, మధ్య తరహా, బి, ఏది కాదు. ఎటువంటి పరిశ్రమల ద్వారా అత్యధిక ఉపాధి లభిస్తూ ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బి, సూక్ష్మ మరియు మధ్య తరహా. 19వ ప్రశ్న చూస్తున్నాం. కింది వాటిలో సరికానిది. రిపేర్లు సేవల విషయంలో 5.4% ఉద్యోగిత ఉంది. ఖనిజ ఆధారిత పరిశ్రమల్లో 16% ఉద్యోగిత ఉంది. కలప వస్తువుల తయారీలో 5.5% ఉద్యోగిత ఉంది. కోస్తా ఆంధ్రాలో 50% ఉద్యోగిత నెలకొని ఉంది. కింది వాటిలో సరికానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కోస్తా ఆంధ్రాలో 50% ఉద్యోగిత నెలకొని ఉంది అనేది సరికాని అంశం. 20వ ప్రశ్న చూస్తున్నాం. కింది వాటిలో సరైనటువంటిది. రాయలసీమ ప్రాంతంలో 9.8% పెట్టుబడులు పెట్టారు. కోస్తాంధ్ర ప్రాంతంలో 39% పెట్టుబడులు పెట్టారు. ఉద్యోగిత తెలంగాణ ప్రాంతంలో 46.4%. పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి పైవన్నీ సరైనవేనండి. 21వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి ప్రగతికి ఒకే నమూనాను తయారు చేయవలసిందిగా ఏ సంస్థను కోరింది? నాబార్డ్, ఏపీఎస్ఐడిసి, ఎన్సిఏఈఆర్, యూటీఐ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి ప్రగతికి ఒకే నమూనాను తయారు చేయవలసిందిగా ఏ సంస్థను కోరింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎన్సిఏఈఆర్. 22వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. రాష్ట్ర అవతరణ నాటికి పారిశ్రామిక రంగం స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో ఎంత శాతం ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ నాటికి పారిశ్రామిక రంగం స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో ఎంత శాతం ఉంది? 13%, 14%, 15%, 16%. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 13%. 23వ ప్రశ్న చూస్తున్నాం. కింది వాటిలో సరికానిది ఏది? రాష్ట్ర ఆర్థిక సంస్థ 1956లో నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ 1962, యాంగ్రా ఇండస్ట్రీస్ కార్పొరేషన్ 1969, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మరియు లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ 1972. కింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మరియు లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ 1972 అనేది సరికాని అంశము. 24వ ప్రశ్న చూస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయానికి రాష్ట్రంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏది? హిందుస్థాన్ షిప్యార్డ్ విశాఖపట్నం, ఆల్విన్ హైదరాబాద్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజామాబాద్. పైవన్నీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయానికి రాష్ట్రంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 25వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 2012-13 సంవత్సరం నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి? 42, 44, 46, 48. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 44. 26వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 2012-13 సంవత్సరం నాటికి అత్యధిక లాభాలు గడించిన సంస్థ కింది వానిలో? ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఎస్ఈసిఎల్, ఏపీఎండిసి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఏపీ జెన్కో. 27వ ప్రశ్న చూస్తున్నాం. పారిశ్రామిక ఉత్పత్తుల సూచీని ఎవరు తయారు చేస్తారు? రాష్ట్ర గణాంక శాఖ, ప్రణాళికా సంఘం, ఆర్థిక సంఘం, మైనింగ్ శాఖ. పారిశ్రామిక ఉత్పత్తుల సూచీని ఎవరు తయారు చేస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాష్ట్ర గణాంక శాఖ. 28వ ప్రశ్న చూస్తున్నాం. మొత్తం శ్రామికులలో అసంఘటిత కార్మికులు ఎంత శాతం ఉన్నారు? భారతదేశంలో మొత్తం శ్రామికులలో అసంఘటిత కార్మికులు ఎంత శాతం ఉన్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 80%, 83%, 86%, 88%. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 86%. 29వ ప్రశ్న చూస్తున్నాం. 1956 తీర్మానం ప్రకారంగా పరిశ్రమలను ఎన్ని తరగతులుగా విభజించారు? 1, 2, 3, 4. ఆన్సర్ ఈజ్ ఆప్షన్
సి 3. 30వ ప్రశ్న చూస్తున్నాం. లైసెన్సుల విస్తృత ఏకీకరణ పథకం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? 1984, 1994, 1974, 1980. పరిశ్రమలకు ఇచ్చే లైసెన్సుల విస్తృత ఏకీకరణ పథకం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1984. 31వ ప్రశ్న చూస్తున్నాం. సింగిల్ విండో చట్టం అంటే ఏక గవాక్ష విధానం అనగా ఏమిటి? ఆప్షన్ ఏ పరిశ్రమల స్థాపనకు కావలసిన ముడిసరుకు ఒకే చోట లభ్యమవ్వడం. ఆప్షన్ బి పరిశ్రమల స్థాపనకు కావలసిన లోన్ సౌకర్యం ఒకే చోట లభ్యమవ్వడం. ఆప్షన్ సి పరిశ్రమలకు కావలసిన అనుమతులన్నీ ఒకే చోట లభించడం. ఆప్షన్ డి పరిశ్రమలకు కావలసిన పెట్టుబడులు ఒకే చోట లభించడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పరిశ్రమలకు కావలసిన అనుమతులన్నీ ఒకే చోట లభించడం. 32వ ప్రశ్న చూస్తున్నాం. జాతీయ ఈ గవర్నెన్స్ విధానంలో ఈ బిజ్ ప్రాజెక్టు కింద ఏక గవాక్ష విధానాన్ని అమలులోకి తెచ్చిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర. జాతీయ ఈ గవర్నెన్స్ విధానంలో ఈ బిజ్ ప్రాజెక్టు కింద ఏక గవాక్ష విధానాన్ని అమలులోకి తెచ్చిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. 33వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ డెస్క్ పాలసీని ఎప్పుడు అమలులోకి తెచ్చింది? 2015 మార్చి 29, 2015 ఏప్రిల్ 29, 2015 మే 28, 2014 ఏప్రిల్ 29. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ డెస్క్ పాలసీని ఎప్పుడు అమలులోకి తెచ్చింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2015 ఏప్రిల్ 29. 34వ ప్రశ్న చూస్తున్నాం. సింగిల్ డెస్క్ పాలసీ ప్రకారం దరఖాస్తు చేసుకున్నటువంటి ఎన్ని పని దినాల్లో అన్ని రకాల అనుమతులు ఇవ్వబడతాయి? 20 రోజుల, 15 రోజుల, 19 రోజుల, 21 రోజుల? సింగిల్ డెస్క్ పాలసీ ప్రకారం ఏక గవాక్ష విధానం ప్రకారం దరఖాస్తు చేసుకున్న ఎన్ని పని దినాల్లో పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులు ఇవ్వబడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 21 పని దినాలు. 35వ ప్రశ్న చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 2011 సంవత్సరంలో ఏ విధానాన్ని ప్రకటించింది? జాతీయ పెట్టుబడి విధానమా, జాతీయ ఉపాధి కల్పనా విధానమా, జాతీయ తయారీ విధానమా, జాతీయ ఆర్థిక విధానమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జాతీయ తయారీ విధానాన్ని. 36వ ప్రశ్న చూస్తున్నాం. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు సెజ్లు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? 1998, 2000, 2001, 2002. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2000 సంవత్సరంలో. 37వ ప్రశ్న చూస్తున్నాం. సెజ్ చట్టం లక్ష్యాలలో కింది వాటిలో కానిది ఏది? సెజ్ చట్టం లక్ష్యాలలో కింది వాటిలో కానిది ఏది? అదనపు ఆర్థిక కార్యకలాపాల సృష్టి, స్థానిక విదేశీ వనరుల నుండి పెట్టుబడులకు ప్రోత్సాహం, ఉద్యోగ అవకాశాల కల్పన, ఎక్కువగా పన్నులు చెల్లించడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎక్కువగా పన్నులు చెల్లించడం అనేవి సెజ్ చట్టం లక్ష్యాలలో లేనిది కానిది. ఇక 38వ ప్రశ్న చూస్తున్నాం. గుంటూరు జిల్లా అగ్నిగుండాల, బొందలమెట్టు ప్రాంతాలు ఏ ఖనిజాలకు ప్రసిద్ధి చెందాయి? రాగి, జింకు, వెండి, పై 3. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై 3 అండి. 39వ ప్రశ్న చూస్తున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏ నిక్షేపాలు అధికంగా ఉన్నాయి? అబ్రకం, సీసం, యురేనియం, మైకా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యురేనియం నిల్వలు. 40వ ప్రశ్న చూస్తున్నాం. అనంతపురం జిల్లాలోని బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఏ నిల్వలు అధికంగా ఉన్నాయి? మ్యాంగనీస్, బొగ్గు, ఇనుప ధాతువు, యురేనియం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇనుప ధాతువు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ పనిలో మొబైల్లో వస్తూ ఉంటాయి. 41వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పరిశ్రమల రంగంలో అభివృద్ధి లక్ష్యం విషయంలో మన రాష్ట్రం ఎన్నవ స్థానంలో ఉంది? 2, 5, 10, 11. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 11. 42వ ప్రశ్న చూస్తున్నాం. 1985 నాటి నిర్వచనం ప్రకారం ఏదైనా మధ్యతరహా లేదా భారీ పరిశ్రమలో పేరుకుపోయినటువంటి నష్టాలు ఆ కంపెనీ ఆస్తుల విలువను దాటిపోతే ఏమంటారు? చిన్న పరిశ్రమలు అంటారా,
ఖాయిలా పడిన పరిశ్రమలు అంటారా, ప్రోత్సాహక పరిశ్రమలు అంటారా, తాత్కాలిక పరిశ్రమలు అంటారా? 1985 సంవత్సరం నాటి నిర్వచనం ప్రకారంగా ఏదైనా మధ్యతరహా లేదా భారీ పరిశ్రమలో పేరుకుపోయినటువంటి నష్టాలు ఆ కంపెనీ ఆస్తుల విలువను దాటిపోతే ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఖాయిలా పడిన పరిశ్రమ. 43వ ప్రశ్న చూస్తున్నాం. దేశంలో మరియు రాష్ట్రంలో ఖాయిలా పడిన పరిశ్రమలలో 99% ఏ పరిశ్రమలు ఉన్నాయి? భారీ పరిశ్రమల, మధ్య తరహా పరిశ్రమల, చిన్న కుటీర పరిశ్రమల, పైవన్నీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, చిన్న కుటీర పరిశ్రమలు. 44వ ప్రశ్న చూస్తున్నాం. కింది వాటిలో సరైనది ఏది? రాష్ట్ర ఆర్థిక సంస్థ ఏపీఎస్ఎఫ్సి 1956లో ఏర్పాటు చేశారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఏపీఎస్ఐడిసి 1960లో ఏర్పాటు చేశారా? చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఏపీఎస్ఐడిసి 1961లో ఏర్పాటు చేశారా? పైవన్నీ సరైనవేనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవేనండి. 45వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసిని ఎప్పుడు నెలకొల్పారు? 1973, 1964, 1946, 1960? ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసిని ఎప్పుడు నెలకొల్పారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1973లో. 46వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ను ఏపీఐఐసిని నెలకొల్పిన సంవత్సరం 1958, 1969, 1973, 1961? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1969వ సంవత్సరంలో. ఇక 47వ ప్రశ్న చూస్తున్నాం. తోళ్ల పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఎల్ఐడి క్యాప్ స్థాపించినటువంటి సంవత్సరం ఏది? 1970, 1971, 1972, 1973? తోళ్ల పరిశ్రమల అభివృద్ధి సంస్థను స్థాపించిన సంవత్సరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 1972. 48వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక పారిశ్రామిక సలహా సంస్థ ఏపీటీఐఏఐ స్థాపించిన సంవత్సరం? 1972, 1975, 1974, 1976? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 1976. 49వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మైనింగ్ కార్పొరేషన్ను స్థాపించిన సంవత్సరం? 1961, 1962, 1963, 1964? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1961. 50వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య సంస్థను ఏపీఎస్టీసీ స్థాపించిన సంవత్సరం ఏది? 1960, 1970, 1980, 1981? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య సంస్థ ఏపీఎస్టీసీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1970. 51వ ప్రశ్న చూస్తున్నాం. శ్రీ సిటీ పారిశ్రామిక వాడ ఎక్కడ ఉంది? కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, గూడూరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, చిత్తూరు. 52వ ప్రశ్న చూస్తున్నాం. శ్రీ సిటీ ఎన్ని కంపెనీల సామర్థ్యాన్ని కలిగి ఉంది? 100, 220, 340, 400? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 400 కంపెనీల సామర్థ్యం కలిగి ఉంది. 53వ ప్రశ్న చూస్తున్నాం. జపాన్కు చెందిన ఏ వాహన కర్మాగారాన్ని 2015 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీలో ప్రారంభించారు? సుజుకి, ఇసుజు, కవాసకి, సుజుసుమ్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఇసుజు. 54వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో చిన్న పరిశ్రమలకు ఆర్థిక విత్త సంస్థ? ఆంధ్రప్రదేశ్ ట్రేడింగ్ కార్పొరేషనా, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషనా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషనా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషనా? ఆంధ్రప్రదేశ్లో చిన్న పరిశ్రమలకు ఆర్థిక విత్త సంస్థ, అప్పు ఇచ్చే సంస్థ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. 55వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారతదేశంలో ఖనిజ సంపద లభ్యతలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? భారతదేశంలో ఖనిజ సంపద లభ్యతలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం 2వ స్థానమా, 6వ స్థానమా, మొదటి స్థానమా, 12వ స్థానమా? ఆప్షన్ బి, 6వ స్థానంలో ఉంది. 56వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటగా
ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, విశాఖపట్నంలో. 57వ ప్రశ్న చూస్తున్నాం. దేశంలోని తొలి రైతు ప్రత్యేక ఆర్థిక మండలి ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఏర్పాటైంది? చిత్తూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నెల్లూరు. 58వ ప్రశ్న చూస్తున్నాం. పరిశ్రమల ఆధునికీకరణకు ఆవశ్యకమైనటువంటి ఉత్పాదకాలను ఏర్పాటు చేసే పరిశ్రమలను ఏమంటారు? ఉత్పాదక వస్తు పరిశ్రమల, మధ్యస్థ వస్తు పరిశ్రమల, బేసిక్ వస్తు పరిశ్రమల, వినియోగ వస్తు పరిశ్రమల. పరిశ్రమల ఆధునికీకరణకు ఆవశ్యకమైనటువంటి ఉత్పాదకాలను ఏర్పాటు చేసే పరిశ్రమలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బేసిక్ వస్తు పరిశ్రమలు అంటారు. 59వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైమండ్ ఉత్పత్తిలో భాగస్వామ్యం కలిగిన జిల్లా ఏది? వజ్రాల ఉత్పత్తిలో భాగస్వామ్యం కలిగిన జిల్లా అనంతపురం, కడపన, గుంటూరు, కృష్ణాన, కర్నూల, పైవన్నీన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 60వ ప్రశ్న చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఏ సంవత్సరంలో నవరత్న హోదా లభించింది? 2010, 2011, 2009, 2008. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఏ సంవత్సరంలో నవరత్న హోదా లభించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 2010. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రధాన పరిశ్రమల మరియు ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల పంపిణీ గురించిన ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.